భారత విద్యార్థి సమైక్య తరఫున అలాగే వివిధ విద్యార్థి నాయకులు యువజన నాయకులు అందరూ కలిసి మీరైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించాలని ప్రయత్నించడం జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం ఏదైతే నీట్ ఎగ్జామ్ జరిగిందో దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. వీటి మీద ఎటువంటి చర్యలు ఇప్పటికీ తీసుకోపోగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన విద్యాశాఖ మంత్రి దీన్ని తూతూ మంత్రంగా వదిలేయడం సరైనది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఎన్టీఏ ఒక పరీక్షను నిర్వహించిందో ఎన్టీఏ వాటంతరపై సుప్రీంకోర్టుకు వచ్చి మేము గ్రేస్ మార్క్స్ యాడ్ చేశామని చెప్పింది. ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చిన రోజు ఎటువంటి గ్రేస్ మార్క్స్ గురించి ఈ విషయాన్ని బయటికి తీసుకురాలేదు. ఎప్పుడైతే విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేయడం స్టార్ట్ చేసిరో కోర్టు దగ్గరకు వచ్చి మేము ఎన్టీఏ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసినామని చెప్తుంది. ఏ విధంగా యాడ్ చేసిరో దానికి ఎటువంటి క్లారిటీ అనేది లేదు. అట్లాంటి సందర్భంలో కూడా ఎన్టీఏని ఇప్పటిదాకా రద్దు చేయకుండా నీట్ పరీక్షను మళ్లీ కండక్ట్ చేయకుండా ఈ పోరాటాన్ని మేము చేస్తున్న విద్యార్థులు ప్రతి రాష్ట్రంలో బయటకు వచ్చి చేస్తున్నప్పటికీ వాళ్ళని పట్టించుకోకుండా ఇలా ఉండడం గవర్నమెంట్ కి సరైనది కాదని దీని పక్షాన మేము ఓవరాల్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వివిధ రాష్ట్రాల తరఫున అందరి విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు అందరూ తీవ్రమైన పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని మా తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.